అందంతటా ఒక భాషయు ఒక్క పలుకును ఉండెను. వారు తూర్పున ప్రయాణమైపోవచ్చుండగా షీనారు దేశమందొక మైదానము వారికి కనబడెను. అక్కడ వారు నివసించి, మనము ఇటికలు చేసి బాగుగా కాల్చుదము రండని ఒకనితోనొకడు మాట్లాడుకొనిరి. రాళ్లకు ప్రతిగా ఇటుకలను, అడుసునకు ప్రతిగా మట్టికీలును వారికుండెను. మరియు వారు మనము భూమి యందంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును, ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకొందము రండని మాట్లాడుకొనగా, యెహోవా నరుల కుమారులు కట్టిన పట్టణమును గోపురమును చూడ దిగివచ్చెను. అప్పుడు యెహోవా, ఇదిగో, జనము ఒక్కటే, వారికందరికీ భాష ఒక్కటే. వారు ఈ పని ఆరంభించి ఉన్నారు. ఇక మీదట వారు చేయదలుచు ఏ పని అయినను చేయకుండా వారికి ఆటంకమేమీ నుండదు. కనుక మనము దిగిపోయి వారిలో ఒకని మాట ఒకనికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయుదము రండని అనుకొనెను. అలాగు యెహోవా అక్కడి నుండి భూమి అందంతటా వారిని చెదరగొట్టెను. కనుక వారు ఆ పట్టణమును కట్టుట మానిరి. దానికి బాబేలు అని పేరు పెట్టిరి. ఎందుకనగా అక్కడ యెహోవా భూజనులందరి భాషను తారుమారు చేసెను. అక్కడి నుండి యెహోవా భూమి అందంతటా వారిని చెదరగొట్టెను. షేము వంశావళి ఇది. షేము 100 ఏండ్లు గలవాడై జలప్రవాహము గతించిన 2 ఏండ్లకు అర్పక్షదును కనెను. షేము అర్పక్షదును కనిన తరువాత 500 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. అర్పక్షదు 35 ఏండ్లు బ్రతికి షేలాహును కనెను. అర్పక్షదు షేలాహును కనిన తరువాత 403 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. షేలాహు 30 ఏండ్లు బ్రతికి ఏబేరును కనెను. షేలాహు ఏబేరును కనిన తరువాత 403 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. ఏబేరు 34 ఏండ్లు బ్రతికి పేలేగును కనెను. ఏబేరు పేలేగును కనిన తరువాత 430 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. పేలేగు 30 ఏండ్లు బ్రతికి రాయును కనెను. పేలేగు రాయును కనిన తరువాత 209 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. రాయు 32 ఏండ్లు బ్రతికి సేరూగును కనెను. రాయు సేరూగును కనిన తరువాత 207 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. సేరూగు 30 ఏండ్లు బ్రతికి నాహోరును కనెను. సేరూగు నాహోరును కనిన తరువాత 200 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. నాహోరు 29 ఏండ్లు బ్రతికి తేరాహును కనెను. నాహోరు తేరాహును కనిన తరువాత 119 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. తేరాహు 70 ఏండ్లు బ్రతికి అబ్రామును నాహోరును హారానును కనెను. తేరాహు వంశావళి ఇది. తేరాహు అబ్రామును నాహోరును హారానును కనెను. హారాను లోతును కనెను. హారాను తను పుట్టిన దేశమందలి కల్దీయుల ఊరను పట్టణంలో తన తండ్రి అయిన తేరాహు కంటే మృందుగా మృతి పొందెను. అబ్రామును నాహోరును వివాహం చేసుకొనిరి. అబ్రాము భార్య పేరు షారాయి. నాహోరు భార్య పేరు మిల్కా. ఆమె మిల్కాకును ఇస్కాకును తండ్రి అయిన హారాను కుమార్తె. షారాలు గొడ్రాయై ఉండెను. ఆమెకు సంతానము లేదు. తేరాహు తన కుమారుడగు అబ్రామును తన కుమారుని కుమారుడు అనగా హారాను కుమారుడగు లోతును తన కుమారుడగు అబ్రాము భార్య అయిన షారాయి అను తన కోడల్ని తీసుకొని కానానునకు వెళ్ళుటకు కల్దీయుల ఊరగు పట్టణంలో నుండి వారితో కూడా బయలుదేరి హారాను మట్టుకు వచ్చి అక్కడ నివసించిరి. తేరాహు బ్రతికిన దినములు 205 ఏండ్లు. తేరాహు హారానులో మృతి పొందెను.